you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa garu. Respected sirs, madams and everyone, as usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై సెషన్. We are in the 13th session, 13th day, 90 days in 90 secrets class lo. We are in 13th class. Manam 13th class lo unam, 13th session lo unam. So open the PDF number 11. PDF number 11 open cheskondi. First page lo present actions lo ఒకరితో ఒక పని చేయమని ఎలా చెప్తామో ప్రజెంట్ యాక్షన్స్లో ఫస్ట్ పేజ్లో ఇంట్రొడక్టరీ పార్ట్ పెట్టాను. ద ఫస్ట్ పేజ్లో ఒకరితో ఒక పని చేయమని చెప్పుట, ఒకరు చేయమని చెప్పుట. ఆల్రెడీ పాస్ట్ యాక్షన్స్ చూసాం. హౌ టు ఎక్స్ప్రెస్ ద పాస్ట్ యాక్షన్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఇన్ ద 12th సెషన్. మనం 12th సెషన్లో పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలంటే ఒకరితో ఒక పని చెయ్యమని చెప్పుట. సో ఆల్రెడీ ఆ పని పాస్ట్ యాక్షన్స్లో చూసాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్పాను. చెప్పడం అనే పని అయిపోయింది. నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్పాను. ఐ టోల్డ్ హర్ టు టేక్ దట్. దానిని తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. టోల్డ్ పాస్ట్ టెన్స్. టు టేక్ టు ఇన్ఫినిటివ్. హర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. చెప్పిన పర్సన్ ఎవరు? నేను. ఐ టోల్డ్ చెప్పడం అనే పని అయిపోయింది. ఐ టోల్డ్ హర్ ఎవరికి చెప్పాను? ఆమెకి చెప్పాను. ఐ టోల్డ్ హర్ టు టేక్ దట్. దానిని తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. ఐ టోల్డ్ హర్ టేక్ దట్ డస్టర్. ఐ టోల్డ్ హర్ టేక్ దట్ అ బుక్. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. ఆ డస్టర్ తీసుకోమని నేను ఆమెకు చెప్పాను. సో ఇలా పాస్ట్ యాక్షన్స్ని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ ఇన్ ద PDF నెంబర్ 11. ద ఫస్ట్ పేజ్లో మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా అప్లై చేయాలి అనే దాన్ని ఇన్ డీటెయిల్డ్గా ఒక కథ రూపంలో వర్ణించాను. సో జస్ట్ ఓపెన్ దట్ PDF నెంబర్ 11 అండ్ లుక్ అట్ దట్ వన్. క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత కమింగ్ టు ఆఫ్టర్ మై వీడియో, నా వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ దట్ వన్, నా వీడియో అయిన తర్వాత జస్ట్ ఓపెన్ ద పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 2 నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. సో మరి ఈరోజు క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సేమ్ యాక్షన్ పాస్ట్లో ఎలా చూసామో ప్రజెంట్లో ఎలా చెప్తామో కూడా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఐ టోల్డ్ హర్ టు టేక్ దాట్. దాన్ని తీసుకోమని నేను ఆమెకి చెప్పాను. పని అయిపోయింది. నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్తాను. సేమ్ సెంటెన్స్. నేను దానిని తీసుకోమని నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్తాను. చెప్పడం అనే పని ప్రజెంట్. చెబుతాను అంటాం, ఇలా రకరకాలుగా చెబుతాను. నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్తాను. ఎప్పుడు చెప్తానో టైం చెప్పండి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏంటంటే we didn't give the time reference, exact time reference చెప్పాం. సో ఆమెకు చెప్తాను, ఆమెను రమ్మని నేను చెప్తాను, ఆమెని వెళ్ళమని నేను చెప్తాను, ఆమెను నేర్చుకోమని నేను చెప్తాను. సరే అంటుంటాం. ఆమెని ఇంగ్లీష్ కోచింగ్ జాయిన్ అవ్వమని నేను చెప్తాను, ఆమెని కొంచెం జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను. ఇలా అంటుంటాం. చూసారా? వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటుంటారు. నేను చెప్తానులే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని నేను చెబుతాను. ఇలా ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలనేది నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద స్ట్రక్చర్. సో హియర్ ఇట్ ఈస్ ద 7 subjective pronouns what we have. I, we, you, they, he, she, it. I, we, you, they, these 4 cases we can use
the first form of the verb must be placed v1, verb must be placed v1. ఇక్కడ చెప్పడం అనే పని ఏంటి? టెల్, వర్బ్ v1లో ఉండాలా. ద థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే వీ కెన్ యూస్ టెల్స్, విచ్ మీన్స్ వర్బ్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ v5. వర్బ్ ఏ ఫామ్లో ఉండాలా? v5, ఎక్స్క్లూసివ్ వర్బ్ ఫామ్. ఆఫ్టర్ దట్ వన్ we can use, here it is, verb ఏంటి ఇక్కడ? టెల్. ఇక్కడ ఏంటి? టెల్స్ యొక్క v5 ఫామ్ టెల్స్. ఆఫ్టర్ దట్ వన్ we can use an object. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ వాడాల్సి వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? హర్, అంటే ఆమెకి. హియర్ ఇట్ ఈస్ హర్. I tell her. Next we can use, after that one, the to infinitive. నెక్స్ట్ ఏం రావాలి? టు ఇన్ఫినిటివ్ రావాలి. టు ఇన్ఫినిటివ్ ఏం రావాలి? టు ఇన్ఫినిటివ్ రావాలి. ఆఫ్టర్ దట్ వన్ ఎక్స్ట్రా వర్డ్స్, వీ కెన్ యూస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఆఫ్టర్ దట్ వన్ ఎక్స్ట్రా వర్డ్స్. నేను ఒక్క ఆబ్జెక్ట్తో చెప్పాను, మిగిలినవన్నీ మీకు పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. జస్ట్ లుక్ అట్ దట్ వన్. ఇట్స్ వెరీ సింపుల్. యూ కెన్ ఫ్రేమ్ ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఎలాంటి వాక్యాన్నైనా మీరు ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తూ ఆంగ్లంలో క్లియర్గా, ఈజీగా, ఫ్లెక్సిబుల్గా చెప్పచ్చు. జస్ట్ హ్యావ్ టు బి ప్రాక్టీస్డ్ యూజింగ్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్. నేను ఇచ్చే స్ట్రక్చర్స్ని మొత్తం మీరు ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేయగలిగితే, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మీరు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో మీరు చేయగలిగితే, you will be there, the topmost person. There is no doubt at all. Just look at this one. I, we, you, they. I అంటే నేను, we అంటే మేము, you అంటే నువ్వు లేదా మీరు, they అంటే వారు, he అంటే అతను, she అంటే ఆమె, it అంటే అది. Next, I ఎక్కడ ఏమి అంటే ఐ టోల్డ్ హర్ టు టేక్ దట్, అంటే నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్పాను, విచ్ ఇస్ కాల్డ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది మనకు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ టెల్ ఏంటి? ప్రజెంట్ ఫామ్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఆల్రెడీ యూ హ్యావ్ నోన్ సంథింగ్. మీకు బాగా తెలుసు. యూ న్యూ దాట్ ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. బేస్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్, ఐఎన్జి ఫామ్, ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్. ఇప్పుడు మనం వాడాల్సింది ఫస్ట్ ఫామ్ అండ్ ఫిఫ్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడాలి. టెల్, టెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను దానిని తీసుకోమని ఆమెకు చెప్తాను. ఇట్స్ వెరీ సింపుల్. నేను దానిని తీసుకోమని ఆమెకి చెప్తాను. ఐ టెల్ హర్ టు టేక్ డస్టర్. ఆ డస్టర్ తీసుకోమని నేను ఆమెకు చెప్తాను. మేము ఆమెకు ఆ పుస్తకం తీసుకోమని చెప్తాం. మేము అంటే ఇట్స్ వెరీ సింపుల్. we tell her, ఎవరికి? ఆమెకు. we tell her to take that book. మేము ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తాము. మేము ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తాము. అది చెప్తాము లేదా చెబుతాము, ఇలా అని కూడా అంటుంటారు. చెప్తాము. సో ఇలా we tell her to take that book. అలాగే నువ్వు ఆమెకు చెప్తావు. you tell her to take breakfast. You tell her to take breakfast. సో నువ్వు ఆమెకు బ్రేక్ఫాస్ట్ తీసుకోమని చెప్తావు. నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోమని ఆమెకు చెప్తావు. యూ టెల్ హర్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. అలాగే వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఆమెకు జాగ్రత్తగా ఉండమని చెప్తారు. దే టెల్ హర్ టు టేక్ కేర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా జాగ్రత్తగా ఉండవని ఆమెకు వాళ్ళు చెబుతారు. సో ఇలా మనం ఐ, వి, యూ, దే వస్తే టెల్ రావాలి.
అదే హీ షీ ఇట్ వస్తే టెల్స్ రావాలి. అతడు చెప్తాడు అంటే హీ టెల్స్ హర్ టు టేక్ దాట్. అతడు దానిని తీసుకోమని ఆమెకు చెబుతాడు. హీ టెల్స్ హర్ టు టేక్ దాట్. హీ టెల్స్ హర్ టు టేక్ దాట్. అతను దానిని తీసుకోమని ఆమెకు చెప్తాడు. సో ఇలా మనం ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజీగా మనం ఈ స్ట్రక్చర్ని వాడుతూ చేయొచ్చు. ఇలా మీకు PDF నంబర్ 11లో సెకండ్ పేజ్లో ఆల్ ద స్ట్రక్చర్స్. ఇక్కడ ఆమె కాబట్టి హర్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంది. నాకు చెప్తారు, వాళ్ళకి చెప్తాము, అతనికి చెప్తాడు, దానికి చెప్తారు, ఇలా అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో మీకు టేబుల్స్ నేను క్లియర్గా సపరేట్గా మెన్షన్ చేశాను. సో లుక్ అట్ దిస్ వన్. ఇప్పుడు మనం 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. ద 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ హౌ ఇట్ ఈస్. మరి ఎలా ఉంటుంది 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్, 6 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్, 12 kinds అండ్ 16 kinds ఆఫ్ సెంటెన్స్ మరి రకరకాలుగా ఎలా ఉంటాయో ఒకసారి మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తాను. ఆమెకు చెబుతాను. నేను అంటే ఐ టెల్. చెప్పడం అనేది టెల్ అంటాం. ఐ టెల్ హర్. ఎవరికి? ఆమెకు. హర్. ఐ టెల్ హర్ టు టేక్. టు ఇన్ఫినిటివ్ రావాలి. ఐ టెల్ హర్ టు టేక్ దట్ బుక్. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకు చెప్తాను, విచ్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఐ టెల్ హర్ టు టేక్ దట్ బుక్. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకు చెప్తాను. నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తానా? నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తానా? ఆమెకు చెబుతానా? క్వశ్చన్ మార్క్. ఇట్స్ వెరీ సింపుల్. ఎలా చెప్తాం? Do I tell her to take? Do I tell her to take that book? Take that book? Question mark, which is called an interrogative sentence. నేను ఆ పుస్తకం ఎలా తీసుకోమని ఆమెకు చెప్తాను? ఎందుకు చెప్తాను? ఎప్పుడు చెప్తాను? Why do I tell her? Why do I tell her to take that book? ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు నేనెందుకు చెప్తాను? ఆ పుస్తకం తీసుకోమని నేనెందుకు చెప్తాను? నేనెందుకు ఆమెకు చెప్తాను? నేనెందుకు ఆమెకు చెబుతాను? క్వశ్చన్ మార్క్. సో I tell her. Do I tell her? How do I tell her? Why do I tell her? When do I tell her? So we keep on asking different types of the questions. Next, నేను చెప్పను అని చెప్పాల్సి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. చెప్పను అని చెప్పాల్సి వస్తే do plus not equals to do not. నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పను. I do not. నేను ఆ పుస్తకం తీసుకోమని నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పను. అసలు చెయ్యను ఆ పని. చెప్పను. ఎలా చెప్తాం? I do not tell her. I do not tell her to take that book. To take that book. Or I don't tell her to take that book.
టు టేక్ దట్ బుక్. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకి చెప్పను. ఐ డోంట్ టెల్ హర్ టు గో దేర్. అక్కడికి వెళ్ళమని నేను ఆమెకి చెప్పను. ఐ డోంట్ టెల్ హర్. నేను ఆమెకి అది నేర్చుకోమని సజెషన్ ఇవ్వను, సలహా ఇవ్వను. ఐ డోంట్ టెల్ హర్ టు గివ్ అన్ అడ్వైస్. నేను ఆమెకు సలహా ఇవ్వను, చెప్పను. సో లైక్ దిస్ వన్, నేను అక్కడికి వెళ్ళమని ఆమెకి చెప్పను. ఐ డోంట్ టెల్ హర్ టు గో దేర్. ఆమెను అక్కడికి వెళ్ళమని నేను చెప్పను, చెయ్యను అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, చెప్పనా చెయ్యనా అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఎలా చెప్తాం? నేను ఆ పుస్తకం తీసుకోమని, నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పనా. సో హౌ డు వి సే? ఇట్స్ వెరీ సింపుల్. Do I not tell her to take that book? Question mark. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకు చెప్పనా? Like that one. Or simply we can say, don't I tell her to take that book. ఆ పుస్తకం తీసుకోమని నేను ఆమెకు చెప్పనా? Question mark, which is called a negative interrogative sentence. This is called a negative sentence. It's very simple. So, how to be practiced yourself? I have given many examples in our material. Everything I mentioned in our material. మన మెటీరియల్లో క్లియర్గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీ చేత రాయించే విధంగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ను కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఈరోజు క్లాస్లో మనం ఒక పని ఆమెతో చేయమని చెప్పుట. ఐ టెల్ హర్ టు టేక్ దట్. దాన్ని తీసుకోమని చెబుతాను. ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలో మనం ఐ, వి, యూ, దేతో చూసాం. ఆ నెక్స్ట్ క్లాస్లో థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దాంతో నెక్స్ట్ క్లాస్లో మరొక క్లాస్లో మీ ముందుంటాడు మీ శేఖర్ సార్. మీకు ఆన్లైన్ కోచింగ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా, లేదా మన బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా, ఎనీథింగ్, ఇంకా క్లాస్ అయిపోలేదు, ఇంకా కొనసాగిస్తాను. సో ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి వచ్చినా డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. మై నంబర్ 8099932320. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే మీకు బుక్స్ కానీ, ఆన్లైన్ కోచింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక పని అంటే నేను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెబుతానా చెప్పనా, అక్కడికి వెళ్ళమని నేను ఆమెకు చెబుతానా అంటాం. సో ఇలా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అండ్ ద థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఎలా ఫ్రేమ్ చేయాలో ఒక్కసారిగా నేర్చుకుందాం. లుక్ అట్ దిస్ వన్, థర్డ్ పర్సన్ సింగులర్. సో ఫర్ ఎగ్జాంపుల్, థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ వస్తే ఏం రావాలి? టెల్స్ రావాలి. హీ టెల్స్ హర్ to take that book, which is called, he tells her. అతను దానిని, ఆ పుస్తకంని, దానిని అంటే ఏంటి? దట్. ఏది? బుక్. ఆ పుస్తకం తీసుకోమని, అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు, ఎవరికి? హర్. ఆమెకు ఏం చేస్తాడు? టెల్స్, చెబుతాడు. ఆమెకు చెబుతాడు. చూడండి, లుక్ అట్ దిస్ వన్. ఎవరు? అతను. ఎవరికి చెప్తాడు? ఆమెకు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఆ పుస్తకం తీసుకోమని. ఎందుకు చెప్తాడు? టేక్, తీసుకోమని, ఆ పుస్తకం తీసుకోమని చెబుతాడు. సో హీ టెల్స్ హర్ టు టేక్ దట్ బుక్. ఆ పుస్తకం తీసుకోమని అతను ఆమెకు చెప్తాడు. అతను ఆమెకు చెప్తాడా అని క్వశ్చన్ చేయాల్సి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. డస్ హీ టెల్ హర్ టు టేక్ దట్
Does he tell her to take that book? Take that book? Take that book? Question mark. Which means అతను he అంటే అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెబుతాడా? క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. అతను ఆ పుస్తకం. మళ్ళీ ఇక్కడ హీ వచ్చింది కదా, టెల్స్ రావాలి కదా అనుకొని పొరపాటున టెల్స్ పెట్టారు, రాకూడదు. డస్ వచ్చింది కాబట్టి డస్ హీ టెల్ హర్ టు టేక్. డస్ వచ్చింది కాబట్టి అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్తాడా? డస్ హీ టెల్ హర్ టు టేక్ దట్ బుక్? అతను అక్కడికి వెళ్ళమని ఆమెకు చెప్తాడా? డస్ హీ టెల్ హర్ టు గో దేర్? అక్కడికి వెళ్ళమని ఆమెకి అతను చెప్తాడా? అయ్యో ఎందుకు చెప్తాడయ్యా, అతను అలా చెప్పడు కదా, ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ చెప్పండి. హీ డస్ నాట్ టెల్ హర్ టు టేక్ దట్ book. నెక్స్ట్ దీని సింపుల్గా he doesn't tell her to take that book. అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెబుతాడా? సో చెబుతాడు, చెప్పడు. డజంట్ కదా, ఆమెకు చెప్పడు. సో he does not tell her to take that book or he doesn't tell her to take that book. అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పడు. he doesn't tell her to go there. అక్కడికి వెళ్ళమని ఆమెకు చెప్పడు. సో లైక్ దిస్ వన్ మనం ఇలా అడుగుతూ ఉంటాం. సో నెక్స్ట్, డస్ హీ నాట్ టెల్ హర్ టు టేక్ దాట్? డస్ క్వశ్చన్ ఎలా చేస్తాం? నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. డస్ హీ, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఐ మెన్షన్ ఇన్ అవర్ మెటీరియల్. మన మెటీరియల్లో క్లియర్గా పెట్టాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. లుక్ అట్ దిస్ వన్. ఎలా చెప్తాం సెంటెన్స్? అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పడా? క్వశ్చన్ మార్క్. సో చెప్పడా అని అడుగుతాం. ఎలా అడుగుతాం? ఇట్స్ వెరీ సింపుల్. డస్ హీ నాట్ tell her to take that book. Question mark. Or doesn't he tell her to take that book? Question mark. అతను ఆ పుస్తకం తీసుకోమని ఆమెకు చెప్పడా? హౌ డస్ హీ నాట్ టెల్ హర్ టు టేక్ దట్ బుక్? ఎలా చెప్పడు? వేర్ డస్ హీ నాట్ టెల్ హర్ టు టేక్ దట్ బుక్? ఎక్కడ చెప్పడు? సో వీ కీప్ ఆన్ ఆస్కింగ్ లైక్ దిస్ వన్. 4 types, 6 types, 12 types on 16 types. సిస్టమేటిక్గా మీరు పిన్ టు పిన్ ప్రాక్టీస్ చేయాలి. మరి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, హ్యావ్ టు బీ ప్రాక్టీస్ ఇన్ 3-in-1 బుక్లో క్లియర్గా ఎవ్రీథింగ్ ఐ మెన్షన్, ప్రతిదీ పిన్ టు పిన్ మన మెటీరియల్లో పెట్టాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా జస్ట్ మీరు సిస్టమేటిక్గా నేను ఇచ్చిన క్లాస్ని చూసిన తర్వాత పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. బుక్స్ ఉన్నవాళ్ళు బుక్స్ ఓపెన్ చేసుకొని నీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. ఇలాంటి మంచి అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో కలుద్దాం. గోయింగ్ టు సెషన్ ఆఫ్. ఈ సెషన్ ముగించే ముందు నాకు జీవితాన్ని ప్రసాదించినటువంటి, నన్ను కని పెంచి మోసినటువంటి నా తల్లిగారికి
మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకుంటూ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ సెషన్ టుడే. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.